ఏలూరు ఐఎఫ్టీయూ కార్యాలయంలో నవంబర్ 1 నుండి 4 వరకు జరిగే రాష్ట్ర రాజకీయ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ కు సంబంధించిన కరపత్రాలను పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కె నాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఐఎఫ్టీయూ సంస్థను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్లు, పని గంటలు పెంచే విధానాలను అమలు చేస్తున్నందుకు విమర్శిస్తూ కార్మిక వర్గం చైతన్యంతో ప్రతిఘటన చూపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయ తరగతుల విజయానికి ప్రజల సహకారం, మద్దతు అవసరమని నాని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాంప్లెట్ ను కూడా ఐఎఫ్టీయూ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రధానంగా యొక్క రాజకీయ శిక్షణా తరగతుల్లో క్లాసులు బోధించడం జరుగుతూ ఉంది. అట్లాగే 4వ రోజు జనరల్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని కూడా ఆ యొక్క క్లాసులు ఎన్నుకునేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు గడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అనేక కార్మికులకు సంబంధించినటువంటి అనేక లేబర్ చట్టాలని, లేబర్ కోడ్లని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చేశారు. ఈరోజు 8 గంటలు పనిదినం ఉన్నటువంటి దీన్ని తీసుకొచ్చి 10 గంటలు పనిదినంగా మార్చేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది. కార్మికుల యొక్క శ్రమను దోచే విధంగా ఈరోజు యాజమాన్యాల పక్షాన బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా తిప్పికొట్టే విధంగా, అట్లాగే కార్మికులను చైతన్యవంతం చేసే విధంగా ఈరోజు 4 రోజుల పాటు ఏలూరులో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అనేక జిల్లాల నుంచి కూడా యొక్క క్లాసులకు అనేక మంది కార్మికులు కూడా ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతినిధుల యొక్క సౌకర్యాలు అర్థం, లేకపోతే వాళ్ళకి వస్తువుల నిమిత్తం, భోజన నిమిత్తం ఇక్కడ రోజు కూడా ప్రతి సెంటర్కి వెళ్ళి షాప్ టు షాప్, డోర్ టు డోర్ ఐఎఫ్టీ కార్యకర్తలు వెళ్ళి ఫండ్స్ వసూలు చేస్తూ ఉన్నారు. వాటికి కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐఎఫ్టీ క్లాసులు జరుగుతున్నాయో వీటిని కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి చిత్తూరు